పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో సుదీర్ఘకాలం తర్వాత మళ్లీ లేడీ సూపర్ స్టార్ నయనతార జతకట్టబోతోంది. ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ మూవీ తీస్తుండగా ఇందులో హీరోయిన్ గా నయనతారని ఎంపిక చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ తో కలిసి 2007లో యోగి సినిమాలో నయనతార యాక్ట్ చేసింది. ఆ తర్వాత ఈ 17 ఏళ్లలో ఇద్దరు మళ్లీ కలిసి నటించిందే లేదు. ఇటీవల నయనతార కూడా వరుసగా పాన్ ఇండియా సినిమాలలో యాక్ట్ చేస్తోంది. రజనీకాంత్, షారూఖ్ ఖాన్ తో జతకట్టిన ఈ భామ వరుస సినిమాలతో బిజీగా ఉంది. యానిమల్ సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. ఇప్పటి వరకు సందీప్ రెడ్డి తీసినటువంటి సినిమాలలో హీరోయిన్స్ కి కేవలం సాంగ్స్, కొన్ని సీన్లకే పరిమితం చేయకుండా ఫుల్ లెంత్ రోల్ ఇస్తూ వచ్చారు. దాంతో స్పిరిట్ కథ విన్న నయనతార కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఒకవేళ నయనతార కనుక ఈ మూవీలో ఉంటే తమిళ్, హిందీలో స్పిరిట్ కి బజ్ మరింత పెరగనుందని సందీప్ రెడ్డి వంగ ఆశిస్తున్నాడు. కల్కి 2898 AD సినిమా తరువాత ప్రభాస్ వేగం మరింత పెరిగింది. ప్రస్తుతం మారుతి డైరెక్షన్ లో చేస్తున్న ది రాజాసాబ్ దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకుంటుండగా ఆ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 10న విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నాలు చేస్తోంది. అలానే హను రాఘోపూడి దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న ఫౌజీ కూడా ఇటీవల షూటింగ్ మొదలైంది. తమిళనాడు పరిసరాలలో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ రెండు కొలిక్కి వచ్చిన తరువాత స్పిరిట్ సెట్స్ పైకి వెళ్లనుంది. రాజాసాబ్, ఫౌజీతో పోలిస్తే స్పిరిట్ కోసం ప్రభాస్ మరింతగా కండలు పెంచాలని సందీప్ రెడ్డి వంగ కోరినట్లుగా తెలుస్తోంది. పోలీస్ గా పవర్ఫుల్ క్యారెక్టరైజేషన్ లో చూపించబోతున్నట్లు ఇప్పటికే సంకేతాలిచ్చారు. అలానే ప్రభాస్ లుక్ కూడా కొత్తగా ఉండబోతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఈ స్పిరిట్ తర్వాత ప్రభాస్ బిజీగా ఉండనున్నారు. కల్కి 2898 AD, సలార్ సీక్వెల్ మూవీలు వెయిట్ చేస్తున్నాయి. అయితే స్పిరిట్ వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లినా థియేటర్స్ లోకి వచ్చేది మాత్రం 2027లోనే అని తెలుస్తోంది.